హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ని అంటే ఇన్వర్టర్ లైఫ్ పెరగడానికి లేదంటే ఎక్కువ రోజులు రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కంటెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా మన యొక్క బ్యాటరీని అనేది ఎలా కాపాడుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మన యొక్క బ్యాటరీని ఇన్వర్టర్ సెట్ అయితే పెట్టిన దగ్గర మన బ్యాటరీ అయితే పెడతాం కదా. మన బ్యాటరీ పెడతాం కదా అంటే మీరు నేలపైనో లేదంటే మీ యొక్క సెల్ఫ్లోనో లేదంటే ఏదో ఒక ర్యాక్లోనో మీరు పెట్టడం అయితే జరుగుతుంది కదా. ఇలా పెట్టినప్పుడు మన యొక్క బ్యాటరీని అయితే డైరెక్ట్గా నేలపైన అయితే పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల మన బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జింగ్ని మన ఈ యొక్క ఎర్త్ అనేది గ్రహించడం జరుగుతుంది. ఇలా గ్రహించడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఒక 4 years రావాల్సిన బ్యాటరీ ఒక 2 years వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఎర్త్ ఏం చేస్తుందంటే మన బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జింగ్ని పదే పదే గ్రహించడం జరుగుతుంది. ఇలా గ్రహించడం వల్ల బ్యాటరీ అనేది దాని యొక్క లైఫ్ టైం అనేది కోల్పోతూ ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ యొక్క బ్యాటరీకి మీరు పెట్టినటువంటి ఎర్త్కి లేదంటే ర్యాక్కి సెల్ఫ్కి కొంచెం గ్యాప్ అనేది తీసుకురావాలి, డిస్టెన్స్ అనేది తీసుకురావాలి. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక ప్లైవుడ్ అనేది ఉంటుంది కదా, వుడ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క బ్యాటరీ కింద అనేది వుడ్ పెట్టేసి వుడ్ పైన మీరు బ్యాటరీ అనేది పెట్టడం జరగాలి. ఇలా పెట్టినప్పుడు మన బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జింగ్కి అంటే ఛార్జింగ్ అనేది ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది. మన బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఎర్త్కి మన బ్యాటరీకి గ్యాప్ వచ్చింది కాబట్టి బ్యాటరీలో ఛార్జింగ్ అనేది ఎర్త్ గ్రహించుకోవడం జరగదు. ఇలా చేయడం వల్ల మన బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెంచుకోవచ్చు. అలాగే మన బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి ఇంకా మళ్ళీ సెకండ్ పని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, నేను ప్రతి ఇన్వర్టర్ వీడియోలో చెప్తూనే ఉంటాను, మన బ్యాటరీలో ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిస్టిల్డ్ వాటర్ అనేది చెక్ చేసుకొని పోసుకోవాలి. ఎందుకంటే మనం డిస్టిల్డ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఛార్జింగ్ ఉండడానికి మెయిన్ కారణం మనకు డిస్టిల్డ్ వాటర్ లోపల ఉన్నటువంటి లెడ్. ఫ్రెండ్స్, మన లెడ్ అనేది ఏదైనా ఒక బ్యాటరీలో ఎలా ఉంటుందంటే సెల్స్ వైజ్గా డివైడ్ చేసి ఉంటుంది. ఒక్కొక్క సెల్కి ఒక సన్నని కనెక్షన్ అనేది అతికి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మనం ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఈ యొక్క లెడ్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా హీట్ అయినప్పుడు ఫుల్ డిస్టిల్డ్ వాటర్ ఉంటేనేమో ఈ యొక్క హీట్కి డిస్టిల్డ్ వాటర్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిస్టిల్డ్ వాటర్ అనేది పోసుకున్నట్లయితే హీట్ ఎక్కువ అయిపోయినప్పుడు మన సన్నని కనెక్షన్ అనేది ఒక్కొక్క సెల్ నుంచి సెల్కి ఉంటుంది కదా, ఆ యొక్క కనెక్షన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇలా కట్ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది డెడ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు 15,000 లేదంటే 10,000 పెట్టి తీసుకున్న బ్యాటరీ అక్కడికి వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాటరీస్ రిపేర్ చేయడం కూడా ఉండదు. ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇన్వర్టర్లో వాటర్ తగ్గగానే ఎప్పటికప్పుడు డిస్టిల్డ్ వాటర్ అనేది చెక్ చేసుకొని పోసుకోండి. ఇది సెకండ్ ఆప్షన్. ఇలా చేయడం వల్ల మన బ్యాటరీ లైఫ్ అయితే 100కి 100% మీరైతే సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం తర్వాత కనుక చూసుకున్నట్లయితే మన ఇన్వర్టర్ని ఎలా కాపాడుకోవాలి. ఫ్రెండ్స్, మన ఇన్వర్టర్ ఎప్పుడైనా సరే మన ఇన్వర్టర్ సెట్ కనుక మన ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా సరే మనం ఇన్వర్టర్ సెట్ కనుక పెట్టుకున్నట్లయితే చీకటి గదిలో ఎటువంటి గాలి రాని ప్రదేశంలో అనేది మీరు ఇన్వర్టర్ సెట్ అనేది పెట్టకండి. ఎందుకంటే ఇన్వర్టర్ సెట్కి కొంచెం వెళ్తురని అవసరం, కొంచెం గాలి తగులుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన ఇన్వర్టర్ని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క వాల్కి లేదంటే చీకటి గదిలో పెట్టేసి ఈ యొక్క వెనక కూలింగ్ ఫ్యాన్ అనేది ఉంటుంది కదా, ఈ యొక్క కూలింగ్ ఫ్యాన్ అనేది పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాల్కి వచ్చేసి దగ్గరలో పెట్టేస్తారు. మనకు కూలింగ్ ఫ్యాన్ వర్క్ చేసేదే ఇన్వర్టర్లో ఉన్నటువంటి హీట్ని మనకు బయటికి తీయడానికి. అలాంటిది మీరు ఈ యొక్క వాల్కి దగ్గరలో పెట్టినట్టయితే ఈ యొక్క కూలింగ్ ఫ్యాన్ రన్ అయినప్పుడు మనకు తెలుసు కదా, ఇన్వర్టర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కూలింగ్ ఫ్యాన్ అనేది తిరిగి హీట్ అంతా తగ్గిపోయాక ఆఫ్ అయిపోతుంది. అలాంటిది మీరు మీ యొక్క వాల్కి లేదంటే ఆ యొక్క కూలింగ్ ఫ్యాన్ మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారనుకోండి, ఆ యొక్క కూలింగ్ ఫ్యాన్ రన్ అయినా కానీ ఆ యొక్క హీట్ అనేది బయటికి పంపించడానికి అక్కడ గ్యాప్ లేదు. ఇలా చేయడం ద్వారా ఆ యొక్క హీట్ అనేది ఇంకా మరింత పెరిగేసి ఆ యొక్క ఇన్వర్టర్ అనేది కాలిపోవడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మనం ఇన్వర్టర్ లైఫ్ కూడా కోల్పోతాం. ఫ్రెండ్స్, అంతేకాకుండా లూజ్ కనెక్షన్ అనేది ఇవ్వకండి. మనం లూజ్ కనెక్షన్స్ అనేది ఇచ్చినట్లయితే ఇన్వర్టర్కి లోపల ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అలాగే మదర్ బోర్డ్ ఉంటుంది, అలాగే మనకు ఇక్కడ డీసీ ఐసీస్ అని ఉంటాయి. ఈ యొక్క ఐసీలు అనేది కాలిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే చర్చర్ అనేసి ఊరికే కదులుతున్నాయి అనుకోండి వైర్స్, ఈ యొక్క ఇన్వర్టర్ పైన లోడ్ అనేది పడుతుంది. అలా పడినప్పుడు మనకు ఆ యొక్క డీసీ ఐసీలు అనేది కాలిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి పవర్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది. అంటే డీసీ పవర్ సైడ్ కూడా మనకు ఏసీ పవర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా అనవసరంగా మనకు డేంజర్లో మనం పడాల్సి ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీ మన యొక్క ఇన్వర్టర్స్కి అలాగే బ్యాటరీకి అంటే ఇన్వర్టర్ సెట్కి అయితే తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఇన్వర్టర్ లైఫ్ని పెంచుకోగలుగుతారు, మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.